పాలిచ్చే ఎద్దు. వీరబ్రహ్మ గారు ఏనాడో చెప్పారులే. అందుకే చెప్పాను ఏది పడితే అది పేకల దాకా తినకూడదు అని. ఇదేమి ఆ టైప్ వాంతి కాదు. మరి ఏ టైప్ వాంతి? నేను నెల తప్పాననుకుంటాను. ఏమండి అబార్షన్ చేయించుకో. ఏంటి నన్ను అడుగుతున్నా? ఎవరన్నా వింటే తప్పుగా అనుకుంటారమ్మా. వెళ్ళి నీ మొగుడిని అడుగు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అడగలను? ఏ బతికే ఉన్నాడు కదా? ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఆయన దుబాయ్కి వెళ్ళి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయ్యిందా? గుడ్ ఫ్యామిలీ. ఇది కడుపు తీర్చుకునేలోగా మనం ఈ ఏరియా నుంచే వెళ్ళిపోవాలి. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఏంటంటే గుడికెళ్ళి వస్తున్నారా? అవును బాబు, అమ్మవారికి అర్చన చేయించాం. అర్చన ఏదో ఒకటి ప్రసాదం పెట్టండి. ప్రసాదం ఏమైంది? ముద్దు సౌండ్ వెంటనే నాకు భయంగా ఉంది. సారీ. ముద్దు సౌండ్ వినిపిస్తేనే డర్రా. ఓర్ నా బామర్ది. రేయ్ బామర్ది, బామర్ది కోసావు కదరాలే సొరకాయ. ఏంటండి నువ్వు ఆ కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి తనకు తానుగా నీ చేయి పట్టుకుని ముద్దు పెట్టిందా? అబ్బా, ఆ అమ్మాయి ముద్దు సౌండ్ వింటేనే బెదిరిపోయి ఏడవడం మొదలు పెడుతుంటే నీ కథలు ఎవరు నమ్ముతారా? ఇదిగో ఇకపై ఊరికే నీళ్లు నవ్వలొద్దు, బబులుగా నవ్వులు. నోటికి పని చెప్పినట్టు ఉంటుంది. అబ్బా, వినేవాడు ఉంటే తాటి చెట్టును కూడా తలకు చుట్టుకుంటానంటాడు. రాజా ఏంటి వీడు సైలెంట్ గా వెళ్తున్నాడు? మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడా? ముద్దంటే చేదా? చాలా ముఖ్యమైన విషయం. కొత్తగా ఒక కంప్యూటర్ కోర్సు ప్రారంభించారు. అందులో చేరితే నీ ఫ్యూచర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నీ కోసమని నేనే అప్లికేషన్ తీసుకొచ్చాను. లోపలికి రాయిస్తాను. ఒకే కిస్సుతో బొడగొచ్చేసిందా? మనం ఇచ్చిన బబ్బులుగా అమ్మాయినా షిఫ్ట్ చేసేసాడే, షిఫ్ట్ చేసేసాడు. ఈ విషయం ఎవరితో చెప్పాలి? అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? రేయ్ దేశంలో ఉన్న తీవ్రవాదులు చాలరానా? నువ్వు కూడా అలా తయారయ్యావు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చు. ముందు నీ నోటి కట్టుకున్న కర్చీఫ్ని తీసి పారేసాయి. ఇది తీసేస్తే నువ్వు నన్ను మాట్లాడినివ్వవని నాకు తెలుసు. అందుకే హెల్మెట్ పెట్టుకొచ్చాను. నోటికి హెల్మెట్ పెట్టుకుంటే ఇక్కడికి చేయొచ్చు, ఇక్కడికి చేయొచ్చు, ఇక్కడికి చేయొచ్చు. కిస్ చేయడానికి చాలా చోట్ల ఉన్నాయి. ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఏంటి సడన్ గా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అదే నిన్ను అడగాలని ప్రతిరోజు అనుకుంటాను. కానీ నువ్వు నన్ను మాట్లాడిస్తేగా. నాకు చాలా భయంగా ఉంది. ఇంత దూరం వచ్చాక ఏదైనా జరిగిందంటే? జరుగుతుంది. మన పెళ్లి జరుగుతుంది. నేను నమ్మచ్చా? నాకు ఆ నమ్మకం లేకపోతే నేను నీ దగ్గర ఇలా ప్రవర్తించను. సరే, రేపే మా అమ్మ నాన్న పిలిపించి నిన్ను పిల్లలు అడగమని చెప్పనా? సపోజ్ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నిన్ను ఎత్తుకెళ్ళిపోనా? ఎత్తుకెళ్ళిపోనా? చాలే ఊరుకో. నీకన్నిటికీ తొందరే. కలిసి మాట్లాడి ఐ లవ్ యూ చెప్పాకే మెల్లమెల్లగా ఇవన్నీ జరగాలి. నువ్వేంట్రా అంటే? ఇలా చూడు, నిన్ను చూసిన వెంటనే జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే సంతోషమేగా? రా. ఎవరా ఫిగర్ కొత్తగా ఉంది? హే బ్యూటీ, ఏ కాలేజ్ అమ్మా? ఆ లుక్ ఏంటమ్మా? ఏ కాలేజీ? చచ్చిన కాలేజ్. ఆహా, కుక్క కాటుకు చెబితే బంటే ఇదేరా? అడుసు తొక్కనేలా, కాలు కడుగనేలరా? మూసుకోవాయ్. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజా అని 3rd ఇయర్ ఫిజిక్స్ స్టూడెంట్ ని చూడాలి. అలాగా, మీ పేరేంటి? ప్రియా. ప్రియా, వెయిట్ చేయండి, చూసొస్తాను. పాపా ఆగు. అరే ఆగమంటున్నాగా. పాప ఆగు అంటే నేనే పాపని కాదు. నా పేరు ప్రియా. అలాగా, ఏ కాలేజ్? లయోలా కాలేజ్. ఇక్కడేం పని?
ఆ, రాజాని చూడాలి. మహారాజానా? ఎందుకు? ఆ, ఊరికే ఫ్యామిలీ మ్యాటర్. రాజా నాకు రిలేటివ్. రే మామా, రాజా వాళ్ళ రిలేటివ్ అట్రా, పదండ్రా కనుక్కుందా. రాజా ఎక్కడున్నాడో చెప్పండి. మాతో రండి, మేము చూపిస్తాం. ఎక్కడ? మేము అక్కడికే వెళ్తున్నాం, రండి. రండి మేడం, రండి. రండి. రాజా, ఏమైంది ప్రియా? ఏంట్రా? ఏదో మీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. అవునరా, నువ్వు వాళ్ళ రిలేటివ్ అని చెప్పింది. మాకు తెలియకుండా నువ్వు బ్రాహ్మణ్కి ఎప్పుడు మారావరా? అసలు ఏంట్రా ఇదంతా? రే 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 రే, వెళ్ళి పని చూసుకుంట్రా. విషయం ఏంటో మాకు తెలియాలి. ఏంటి, ఏం తెలియాలి? నీకు అమ్మాయికి ఓ, అదే లేదురా, తను నేను ప్రేమించుకుంటున్నాను. ఏ డబ్బు ఒకటి తీసుకొచ్చి ఊరంతా దండరవే. వీళ్ళని చూస్తుంటే కోతుల్లో ఉన్నారు. రేపు మనిద్దరికి లవ్ అని గోడల నిండా రాస్తారు. ఇక్కడికి వచ్చినందుకు నన్ను అనాలి. కష్టం కష్టం. పరమేశ్వరా. ఏయ్ దద్దోజనం,